గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా గారి 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఆచార్య ఎన్జీ రంగా సేవలను కొనియాడారు. ఈ రోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ఆచార్య ఎన్జీ రంగా గారు 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఆలోచిస్తే వందే మాతరం గీతాన్ని రచించిన రోజు ఈ రోజుటికి 150 సంవత్సరాలు అవుతుంది. అది కూడా నవంబర్ 7వ తారీఖున ఆ గీతాన్ని ఆయన ఆ రోజు ఆలపించారు. అదే సమయంలో ఎన్జీ రంగారావు కూడా అదే రోజున పుట్టారు. ఈ రెండు కోయిన్సిడెన్స్ అయినా ఇది ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్న ఒక హిస్టరీ ఇది. ఎందుకంటే మనం 1875 నవంబర్ 7వ తారీఖున వందే మాతరం రాయడం, అక్కడి నుంచి జాతి ఉద్యమం కోసం స్వాతంత్ర పోరాటం కోసం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో 1900లో ఇదే రోజు నవంబర్ 7వ తారీఖున రంగా గారు పుట్టారు. ఈయన కూడా స్వాతంత్ర పోరాటంలో పోరాడి ఈరోజు ఏదైనా స్వాతంత్ర పోరాట యోధుల గురించి మాట్లాడుకుంటే అందులో అగ్రస్థానంలో ఎన్జీ రంగా గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను.